ఉంది కాబట్టి ఏమొస్తుంది? నష్టం వస్తుంది. నష్టం నుంచి ఏమొస్తుంది? నష్ట శాతం. నష్ట శాతం ఫార్ములా నష్టం 30, కొండవేల ఎక్కువ 100 డైరెక్ట్ చేశారు నష్టం. ఈ రెండింటి మధ్య భేదం 250 నుంచి 150 తీస్తే 100 బై కొండవేల ఎంత? 250 ఇంటూ ఎంత? 100. ఓకే రైట్. 5 times 2 times 5 times 2 by 5 చార్ట్ లేదు. 5 20 times 2 into 20 ఎంత? 40%. ఏంటది? నష్ట శాతం. ఒక కొత్త ఇంటిని మధు మరియు కవిత ఒక కొత్త ఇంటిని 3,20,000 రూపాయలకు 3,20,000 రూపాయలకు కొన్నారు. 3,20,000 రూపాయలకు కొన్నారు. ఫుల్ స్టాప్. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ఆ ఇంటిని 2,80,000 రూపాయలకు అమ్మినాం. 2 లక్షల ఎంత చెప్పాలి? 3,80,000. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ఎంత కప్పేశారు? 2,80,000 రూపాయలు కప్పేశారు. కొనవేళ 3,20,000 రూపాయలు, అమ్మిన వేళ 2,80,000 రూపాయలు. కొనవేళ అమ్మిన వేళ తక్కువ. ఏమొస్తుంది? నష్టం. నష్టం నుండి ఏమొస్తుంది? నష్ట శాతం. నష్ట శాతం ఫార్ములా చెప్పండి. నష్టం బై కొండవేల ఎక్కువ. నష్టం అంటే ఈ రెండు మధ్య ఏదానికి భేదం. 3,20,000 వచ్చి 2,80,000 తీస్తే ఎంత? 40,000 రూపాయలు బై కొండవేల ఎంత? 3,20,000 రూపాయలు ఇంటూ ఎంత? 100. నెక్స్ట్ వన్. ఈ లాస్ట్ 4 zeros ఏమైంది? క్యాన్సిల్. 4 ఇందులో ఒకసారి, ఇందులో 8 1/8 ఎంత? 12.5%. ఏంటది? నష్ట శాతం. 100 యూజ్ చేసేమో 100తో సంబంధం లేదు కూడా చేసాం. అది క్లారిటీ. కేస్ 1 పెట్టండి. ఎలా మాత్రం కేస్ 2. పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తారు కొంతమంది వ్యక్తులు.